సినిమాల కోసం ఎన్నాళ్ళు వెయిట్ చేయడానికైనా రెడీ అంటున్నారు అభిమానులు. అందులోనూ ముందు సినిమా అంతగా ఆడకపోయినా పట్టించుకోకుండా రాబోతున్న సినిమా పైన అంచనాలు మాత్రం ఫుల్ గా పెట్టేసుకుంటున్నారు ఫ్యాన్స్. హీరో రేంజ్ తో సంబంధం లేకుండా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు నాని సినిమా అంటే తెలుగులో మాత్రమే తెలిసేది, కానీ ఇప్పుడు నాని అంటే పాన్ ఇండియా వైడ్ గా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. అందుకే నాని చేస్తున్న సినిమాలపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు జనాలు. అందులోనూ నాని అప్కమింగ్ మూవీ కోసమైతే మరీను. దసరాతో నాని పాన్ ఇండియా స్టార్ గా మంచి ఫేమస్ అయ్యారు. ఆ సినిమాతోనే మోస్ట్ యాక్షన్ హీరోగా ట్రై చేసిన నాని దాదాపు సక్సెస్ అయ్యారని చెప్పాలి. దసరా సినిమాలో నానితో పాటు హైలైట్ అయింది డైరెక్టర్ శ్రీకాంత్ వదిల. నానిని అంత మ్యాసివ్ యాక్షన్ యాంగిల్లో చూపించిన శ్రీకాంత్తో నాని ది పారడైజ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో అంతకు మించిన యాక్షన్ మాసిజం చూపిస్తున్నారు. అందుకే మార్చి 26న థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ తో పాటు సినిమాని పాన్ ఇండియా వైడ్ గానే కాకుండా స్పానిష్ లాంటి ఫారిన్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేస్తూ ఉండడంతో అంచనాలు విపరీతంగా క్రియేట్ అవుతున్నాయి. మెగా హీరో, అందులోనూ రామ్ చరణ్ సినిమా అంటే ఆ హై ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. అందుకే మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు రామ్ చరణ్ స్పోర్ట్స్ యాక్షన్ సినిమా పెద్ది రిలీజ్ అవుతుందా అని 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబుతో చేస్తున్న పెద్ది సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వీటికి తోడు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అదే రేంజ్ లో అంచనాల్ని పెంచేస్తోంది. ఇక లేటెస్ట్ గా దీపావళికి రిలీజ్ అవుతున్న సాంగ్ మీద కూడా భారీగా హైప్ క్రియేట్ అవుతుంది. మరి మార్చి 27న చరణ్ బర్త్డే రోజు రిలీజ్ అయ్యే ఈ సినిమా ఏ రేంజ్ లో రికార్డులు తిరగరాస్తుందో చూడాలని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.